జిల్లాలో అంతుచిక్కని వైరస్ సోకి వేల సంఖ్యలో బ్రాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. అసలు కోళ్లకు సోకిన వైరస్ ఏంటో తెలియక పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు. పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో వెటర్నరీ సైంటిస్టులు రంగంలోకి దిగారు. కోళ్ల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పెనుబల్లి మండలం విఎం బంజర్ గ్రామానికి చెందిన ఉప్పయ్య అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 3000 కోళ్లు, కొత్త కారాయగూడెం గ్రామంలోని నాగేశ్వరరావుకు చెందిన కోళ్ల ఫారంలో 3000 కోళ్లు 2 రోజుల వ్యవధిలో మృత్యువాత పడ్డాయి. వరుసగా వేలాది కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన వెటర్నరీ శాఖ అధికారులు హైదరాబాద్లోని వెటర్నరీ రీసెర్చ్ టీం సైంటిస్టులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కోళ్ల ఫారాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. టెస్టులు పూర్తయి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మరణానికి సంబంధించిన కారణాలను వెల్లడిస్తామని సైంటిస్టులు స్పష్టం చేశారు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగానే కోళ్లు చనిపోతున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. పరిసరాల అపరిశుభ్రత వల్లే కోళ్ల మరణానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కోళ్ల ఫారాల్లో శుభ్రత పాటించడంతో పాటు దాణా అందించే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోళ్లకు తగినంత గాలి, వెలుతురు తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇన్ఫెక్షన్ సోకిన కోళ్లను వీలైనంత త్వరగా గుర్తించి వేరే చేస్తే ఇతర కోళ్లకు సోకకుండా ఉంటుందని సలహా ఇస్తున్నారు. కోళ్ల ఫారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, 10 కిలోమీటర్ల వ్యవధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. కోళ్ల మరణాలపై సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. కారాయగూడెంలోని బైగా నాగేశ్వర గారి ఫామ్ దగ్గర రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ జరిగింది, ఇట్లా కొన్ని కోడిపిల్లలు చనిపోతున్నాయి సార్ చెప్పడం జరిగింది. నిన్న ఒక 1000 జనాలు చనిపోయినారు. సో ఇమీడియట్గా నిన్న ఇన్ఫర్మేషన్ మన హెడ్ ఆఫీస్కి హైదరాబాద్ సంచాలకులు తెలియజేస్తారు. తెలియగానే ఇమీడియట్గా టీం వచ్చింది. అక్కడ నుంచి మనకి సెంట్రల్ కమిటీ టీం వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చారు, సెంట్రల్ ల్యాబ్ నుంచి విబిఆర్ నుంచి వచ్చారు. ఒక ఏడీ గారు, 2 డాక్టర్ గారు వచ్చారు. వచ్చి వాళ్ళ అన్ని శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాన్ని మనం అవన్నీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని ఆ టీం ద్వారా మనం దాన్ని పంపించడం, హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి అది అక్కడికి మనకి బయట పంపించేసి దాని రిజల్ట్స్ మనకి వస్తాయి. ఈ లోపల ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులు చెప్తున్నాం. చనిపోయిన కోడి పిల్లలన్నీ కూడా మనం పూడ్చిపెట్టాలి, సున్నం వేసేసి పూడ్చిపెట్టి సున్నం చల్లాలి. కొద్దిగా అన్నింటిని కూడా షెడ్ని కూడా ఉన్న ఊకర మొత్తాన్ని కూడా తీసేసి దాన్ని కాల్చివేసి షెడ్ మొత్తం క్లీన్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్ ఇంకా మొత్తం 6000 కెపాసిటీకి ఒక 2000 జరిపినట్టు ఇంకా మిగతా పిల్లలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా జాగ్రత్త పరచుకోవాలి. సో చుట్టుపక్కల ఈ లోపల ఏంటంటే 1 కిలోమీటరు 10 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఫార్మ్స్ అన్నిటి కూడా ఇంటిమేట్ చేస్తున్నాం. రైతులందరూ కూడా ఇంటిమేట్ చేసి ఉన్న షెడ్స్ అన్నిటి కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవటం, తర్వాత మూమెంట్స్ ఇక్కడ నుంచి ఈ షెడ్ నుంచి వేరే షెడ్లకు పోవడం, మూమెంట్ ఫీడ్ గురించి కానీ వేరే కోళ్ళు పోవడం కానీ రిస్ట్రిక్షన్ చేస్తాం. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు కూడా మనం దీన్ని ఇమీడియట్గా హైదరాబాద్ ల్యాబ్ పంపించిన తర్వాత ఆ రిజల్ట్స్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ ఉన్నా జాగ్రత్తలు తీసుకొని మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. జిల్లా పశు వైద్యాధికారిగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి అన్ని షెడ్స్ని విజిట్ చేసి రైతులతోటి డాక్టర్లు స్టాఫ్ కూడా పిలిచాం. ఇప్పుడు చెక్ పోస్టులు కూడా కల్లూరు టు తిరువురు మధ్యలో చెక్ పోస్టు, అశ్వరాపేట చెక్ పోస్ట్ ఉంది ఆల్రెడీ. అది కాకుండా మనం దీనికి సంబంధించి 1 కిలోమీటర్ పరిధిలోను 10 కిలోమీటర్ పరిధిలోను మళ్ళీ టీమ్స్ వేసేసి వీటిని అటు ఇటు పోకుండా మన వెహికల్ మూమెంట్స్ కానీ లేకపోతే మనుషుల మూమెంట్ కానీ లేకుండా చేసి తగిన జాగ్రత్తలు తీసుకొని డిస్ఇన్ఫెక్టర్స్ తోటి మొత్తం షెడ్స్ అన్ని శుభ్రం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని రైతుల సోదరులందరినీ కోరుతున్నాను. ఏదన్నా కూడా ఇమీడియట్ డాక్టర్ కన్సర్న్ డాక్టర్స్కి ఇంకా ఎవరైనా తెలియజేసినట్టయితే మేము జాగ్రత్తలు తీసుకుంటాం. డెఫినెట్